హాయ్ తమ్ముళ్ళు. చాలామంది బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్‌కి అలవాటైపోయిన తర్వాత దాంట్లోంచి బయటికి రాలేక ఎందుకు రాలేకపోతున్నావు అనంటే చేసిన పాపాలు అనుభవించక తప్పదు అని జెప్పేసి ఇలా వంక పెట్టుకుంటున్నారనమాట చాలామంది కూడా. ఇలాగే ఒక తమ్ముడు ఈ లూప్‌లో ఉండిపోయాడనమాట. ఎందుకు మానలేకపోతున్నావు అని అడిగితే చేసిన పాపాలు కర్మఫలం అనుభవించక తప్పదు అనే లూప్‌లో ఇలా ఉండిపోయాడనమాట. ఈ వీడియోలో మీరు అదే వింటారనమాట ఆ తమ్ముడితో మాట్లాడిన సంభాషణలో. ఈ వీడియోని లాస్ట్ వరకు వినండి. మీరు కూడా ఈ లూప్‌లో ఉండిపోతే గనక ప్లీజ్ దయచేసి ఒక్కసారి బయటికి రండి. బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అనే ప్రపంచంలోంచి బయటికి రండి. ఇంకా ఎంతో ప్రపంచం ఉంది. ఓకే. ఈ వీడియోని ఆఖరి వరకు వినండి. చేసుకున్న పాపాలు అనుభవించాలి తప్పదు. అనుభవించాలి. ఓకే. అలాగని జెప్పేసి ఇప్పుడు మనం చేసుకున్నాయే కదా! మరి మళ్ళీ సరిదిద్దుకోవచ్చుగా. ఇప్పుడు మనం చేసుకున్న పాపాలు అనుభవించాలి. ఓకే. చేసుకున్న పాపాలని సరిదిద్దుకోండి అని కూడా దేవుడు చెప్పాడు గదా! మరి అదెందుకు యాక్సెప్ట్ చేయడు? అయితే ఇప్పుడు మానేసి చేసుకున్న పాపాలను సరిదిద్దుకోవాలని మానేసి మంచి మార్గంలో ఎళ్తే కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడేమో! ఒకసారి ఆ వేలో ఎందుకు ఆలోచించట్లే? చేసుకున్న పాపాల కోసం అనుభవించక తప్పట్లేదులే మరి ఏం చేస్తావు అని. అదేంటంటే నీ ఎడిక్షన్‌కి నువ్వు పెట్టుకుంటున్న పేరేంటంటే చేసుకున్న పాపాలకే అనుభవించక తప్పదు అని నీ ఎడిక్షన్‌కి అంటే ఎడిక్షన్ మానలేక నువ్వు పెట్టుకుంటున్న పేరేంటంటే చేసుకున్న పాపాలు అనుభవించక తప్పదు, కర్మ అనుభవించక తప్పదు ఈ టైప్ మాటలొస్తాయి. ఏంటంటే సర్దిద్దుకోవడానికే బద్ధకం వేసి చేసిన పనులు చేయడానికి ఈట్లికి ఆటిలికి అలా. ఎవరైనా నువ్వని కాదు ఈ ఎడిక్షన్‌లో ఉన్న వాళ్ళు కొంతమంది బాగా పీక్‌లోకి వెళ్ళిపోయి పోగొట్టుకున్న వాళ్ళు చెప్పుకునే మాటలు ఏంటంటే ఇయే. కామను. నువ్వు ఎవరో అని కాదు ప్రతి ఒక్కళ్ళు ఇదే. నీకు అలవాటు అయిపోయింది కాబట్టి నీకు కామను. అలవాటు అయిపోయిందంటే ఇప్పుడు నాకు అలవాటు చేసుకున్నాను. అలవాటు అయిపోవడం అదే కదా మీకు కూడా చెప్తుంది. అలవాటు చేసుకోండి అని. ఇప్పుడు డైరెక్ట్ మీకు నా లైఫ్ స్టైల్ అంతా తెలుసు ఈ బెట్టింగ్ ఎడిక్షన్‌లో ఉన్నప్పుడు. నేను అలవాటు చేసుకున్నాను. నేను కూడా మీలాంటోడినే కదా! నేనేమన్నా పైనుంచి ఊడొచ్చానేంటి? మీలాంటోడినే, మీలాగా అప్పులన్నీ మీకన్నా ఇంకా నువ్వు ఇంట్లో ఫ్యామిలీతో ఉండి చక్కగా ఉన్నావు. చక్కగా అంటే ఓకే. ప్రాబ్లమ్స్ ఉన్నా అదన్నీ ఓకే. మరి నేను ఏకంగా ప్లాట్‌ఫార్మ్ అయిపోయాను. ఒక్కొక్క దినంలోని తినడానికి తిండి లేక రోడ్ల మీద తిరుగుతా పిచ్చోడిలాగా అయినోడిని కూడా మరి వచ్చాను అనంటే ఆలోచించి తప్పు చేశాను. తప్పుని సరిదిద్దుకొని మారాను. అలాగే మీరు కూడా చెయ్యాలి కదా! అని నేను అంటున్నాను అంతే. ఇప్పుడు నువ్వు వేరన్నా, నేను వేరన్నా నీకు బ్యాక్‌గ్రౌండ్ ఉన్నంతటికి నా సంగతి నీకు తెలిసిందే. నువ్వు ఒకప్పుడు మంచిగానే ఉండేవాడివి. చెడిపోయావు. ఓకే. మళ్ళీ మంచిగా అవ్వటానికి అవ్వదా? చెప్పు. పోన్లే మళ్ళీ కొంతకాలం మంచిగా అవ్వు. తర్వాత మళ్ళీ చెడిపోదు గాని. నువ్వు ఆ చెడునే ఉంటానంటే ఎలా? నేను మీలాంటోడిని కాదనుకో. గడుగుడ్డి నీకేం తెలుసులే అన్నా ఈ బెట్టింగ్‌లోకి వచ్చినోడి బాధలు ఎలా ఉంటాయి నీకేం తెలుసు అని నువ్వు అనుకోవచ్చు. కానీ అన్ని అప్డేట్ మీకన్నా దారుణంగానే మీలాంటోడిని చేసినోడిని చెప్తున్నప్పుడు కూడా ఇంకా ఇదే కర్మఫలం అని ఆలోచిస్తా ఉంటే ఆలోచించు. అంటే ఒక్కొక్క సమయం ఉండాలి కదా! మారటానికి కూడా ఇప్పుడు చెడిపోవడానికి ఒక టైం అయ్యి చెడిపోయాం. మారటానికి కూడా ఒక సమయం ఇచ్చుకొని మారాలిగా. అది నా మారాలి. మాట. ఇప్పుడు ఎంతకాలం చెడిపోవడానికే కన్నా మారటానికి కూడా ఒక అవకాశం ఇచ్చుకోవచ్చు కదా! ఇంకా ఏవియర్ గేమ్ నమ్ముకుంటాను. చెప్పు ఏమనుకుంటున్నావు చెప్పు ఏం చేద్దాం ఏంటి అసలు నీవే చెప్పు నువ్వేమనుకుంటున్నావు అసలు ఫలానా అని ఉంటది కదా నువ్వేమనుకుంటున్నావు అంటే ఒక నిర్ణయం కూడా తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నావా ఏంటి గుండె తడపడుతుంది. ఇంటి దడపడుతుంది దేనికి దడపడుతుందంటే దేనికి తెలీదు. దడపడుతుందంటే దేని ఇప్పుడు అప్పులు ఉన్నాయని దడపడుతుంది బెట్టింగ్ లో పోగొట్టుకున్నాం కాబట్టి అప్పులు ఉన్నాయి కాబట్టి దడపడుతుందనో లేకపోతే ఈ లైఫ్ ఫ్యామిలీ కుటుంబం ఏమైపోద్దో పాత లైఫ్ రాదని చెప్పి తడబడుతుంది. పాత లైఫ్ రాదు అని నీ ఒపీనియన్ అంతే కదా పాత లైఫ్ అయితే కనుక ఈ బెట్టింగ్ లో లాస్ అయిన వాళ్ళకి పూర్తిగా ఒకప్పుడు ఎలా ఉందో అంత పెర్ఫెక్ట్ గా స్టాంప్ టు స్టాంప్ రాదు అని నేను ఒప్పుకుంటా బెట్టింగ్ లో లాస్ అయిన అది కూడా ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత అదే మొదట్లో అనుకో ఉత్తూరుకుని వచ్చేది మొదట్లో అయితే ఇబ్బంది లేదు అసలు దాని గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు.
అసలు మెయిన్ మన ఏంద్ర ఎప్పుడు ఎందుకు అయిపోయింది అనేది ఇప్పుడు మెయిన్ అదే మెయిన్. కదా. అయితే ఇప్పుడు నేననేది ఏంటంటే పూర్తిగా రాదు, ఎవరికైనా రాదు, నేను ఒప్పుకుంటది. ఇంకా రాదు అని నీ లైఫ్ లాంగ్ ఇదే ఎడిక్షన్ లో అలా ఉంటావా? అది నేను అనేది. ఇంకా రాదని చెప్పేసి కానీ ఇదే పరిస్థితి, ఇది బాగుందా? ఈ లైఫ్ బాగుందా? ఏం రాదు బాగాలేదు. అనుకుంటా. కనీసం 100 పోయింది, 100 లైఫ్ పోయినప్పుడు 50% మళ్ళీ బాగు చేసి 50% కోసమన్నా నువ్వు హ్యాపీగా నువ్వు ఆ 50% అని నీ కోసం కాదు, నీ ఫ్యామిలీ కోసం ఉండలేవా? పోలే 50 వదిలే నువ్వు రాలేక. అట్లనే కాదు, ఏందిరా జీవితం టుండే జీవితం అట్ట అయిపోయింది ఇక్కడ. అదే నేను అంటుంది. నువ్వే కాదు, చాలా మంది ఇదే లూప్ లో ఉండిపోతున్నారు. ఇలా అయిపోయింది, ఇదేం జీవితం, ఇదే జీవితం, ఇదే జీవితం, ఇలా అయిపోయిందని ఆలోచించుకుంటూ కూర్చున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి అలా ఆలోచించుకుంటా ఉంటున్నాం. ఏమాత్రం ఏమన్నా లైఫ్ టర్న్ అయిందా అసలు చెప్పు? ఇలా ఎంతకాలం ఉంటావు అని నేను అనేది. ఇలా ఎంతకాలం ఇలాగ ఆలోచించుకుంటే ఎంతకాలం? ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో కొంచెం చీ అనుకొని, ఇదంతా చీ అనుకొని టర్న్ తీసుకోవాలి కదా. కనీసం 50% అన్న టర్న్ తీసుకోవాలి కదా అని నేను అంటున్నాను. రాదు ఇంకా. రాదు మరి నాకు వచ్చింది. ఉన్న పాత జీవితం లేదు కదా. పాత జీవితం లేకపోయినా మనశాంతి ఉంది కదా తమ్ముడు. మనశ్శాంతి, మెంటల్ టెన్షన్ లేదు, మెయిన్ మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకేంటి చెప్పుకోవడానికంటే ఇంకేం కావాలి మనిషికి? దీనికన్నా ఇంకేం కావాలి? ఏం లేదు మళ్ళీ అదేంటి చెప్పుకోవడానికి. దానికోసం ఆ? మనం మోటివేషన్ చేసేదానికి అంత ప్రశాంతత లేదు. పాత అంత ప్రశాంతత లేదు, ఉండదు, రాదు కూడా. తమ్ముడు నేను ఒప్పుకున్నా, రాదు, లైఫ్ తిరిగి మళ్ళీ రాదు. నేను పూర్తిగా అంటే రాదు అంటే ఏంటి? నువ్వు ఒకటి అది ఆలోచించు. నీ ఇప్పుడు ఓకే, ఒక్క క్వశ్చన్ అడుగుతాను చెప్పు. నువ్వు చిన్నప్పుడు పుట్టిన లైఫ్ మళ్ళీ నీకు వస్తుందా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు తల్లి దగ్గర పాలు తాగాం చిన్నప్పుడు, అలాగని ఇప్పుడు తాగుతాం వెళ్ళి? తాగం. ఎందుకు తాగం? మనకంటూ ఒక జ్ఞానం వచ్చింది, ఆలోచన ఉంది కాబట్టి చేయకూడదు కాబట్టి. అది ప్రకృతి, అది అదే తమ్ముడు నేను మారలేను కదా. ఇప్పుడు ప్రకృతి కూడా నీకు సహకరిస్తుంది కదా. ప్రకృతి ఇప్పుడు నీకు వరదలు రప్పించేసి ఓకే, నీ అసలు ఎడారి లాగా ఈ ప్రపంచం, ఈ పంచభూతాలు నిన్నేమి ఏంటి నీకు ఎదురు తిరగట్లేదుగా. సరే ఆలోచించి ఇంకా ఇదే లైఫ్ లో ఉండాలని అంటే ఒకటి నీవే అని కాదు, ఎడిక్షన్ లో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచనలు అంటే పీక్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు నువ్వు ఒక్కడే ఇలా ఉన్నావు అని కాదు, నీలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు పీక్ లోకి వెళ్ళిపోయిన తర్వాత. పెట్టిగానే ఎడిక్షన్ పీక్ లోకి వెళ్ళిపోయాక ఏంటంటే ఇంకా మా వల్ల అవ్వదు, మా వల్ల అవ్వదు. నీ వల్ల ఎందుకు అవ్వదు? అవుతుంది. ఇప్పుడు అవ్వినా నువ్వు ఫస్ట్ లైఫ్ కోసం అని అంటున్నావు. ఫస్ట్ లైఫ్ అన్నది రావాలి అని అంటే నీ తప్పులో ఇందులోకి రాకూడదు. వచ్చిన తర్వాత ఏంటంటే కనీసం నీ ఫ్యామిలీ కోసం అన్నా సరే ఎడిషన్ ని ఆపేసుకొని లేదా తగ్గించుకొని లైఫ్ ని ఉన్న 50% పోయింది ఓకే, 50% అన్నా లైఫ్ కోసం, కుటుంబం కోసం చెయ్యాలి అన్నదే నేను చెప్తున్నాను. మరి నువ్వు ఎలాగో ఆలోచిస్తావో ఆలోచించు. మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, జాగ్రత్త. ఇదనమాట ఈ తమ్ముడి ఆవేదన. ఈ తమ్ముడు ఆ లూప్‌లో ఉండిపోయాడనమాట. చేసిన పాపాలు అనుభవించక తప్పదు, కర్మఫలం అనుభవించక తప్పదని ఈ లూప్‌లో ఉండిపోయాడనమాట. ఈ తమ్ముడే కాదు, ఇంకా చాలామంది కూడా ఈ పీక్ లెవెల్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత బయటికి రాలేక వీళ్ళు పెట్టుకుంటున్న పేర్లు ఏంటంటే ఇదేననమాట. చేసిన పాపాలు అనుభవించక తప్పదు, కర్మఫలం అనుభవించక తప్పదు, ఇటువంటి మాటలు చెప్పుకుంటూ ఉండిపోతున్నారు. కాబట్టి ప్లీజ్ దయచేసి బయటికి రండి. పోయిన జీవితం తిరిగి రాకపోయినా సరే ఉన్న జీవితాన్ని పాడు చేసుకోకుండా మిగిలిన జీవితాన్ని బాగు చేసుకొని మీకోసం, మీ కుటుంబాల కోసం మంచిగా ఉండాలని, మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ స్టాప్ చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి చెప్తాను, ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ని స్టాప్ చేయండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.